16,000 మందితో రిలేషన్‌షిప్ కన్నా, మన పూర్వీకులు ఒక మనిషి మల్టీ డైమెన్షనల్‌గా ఎగ్జిస్ట్ అవ్వచ్చు అనే సైన్స్ గురించి చెప్పారేమో? ఇప్పుడు మనలాంటోళ్ళు మల్టీ డైమెన్షన్‌లో ఒక 1000 మంది ఉన్నారనుకో, అందరికందరు సింగిలే ఉంటారా? వచ్చిండు. జస్ట్ ఓ డౌట్. ఎమోషనల్ డ్యామేజ్ డ్యామేజ్ అదే ఇదైతే పాపం. మనం సింగిల్ ఉన్నాం అని చెప్పి మనం ఇంకో డైమెన్షన్ వాళ్ళు కూడా సింగిల్ ఉండమంటావారా? కానీ నువ్వు బాధపడకు పిండు, సింగిల్ గా ఉంటావు, ఏదో ఒక డైమెన్షన్ నువ్వంటూ మింగిల్ అయి ఉంటావు, బాధపడకు. ఆర్ట్ చూస్తావా? చిట్టా 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 హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. అండ్ ఈరోజు ఏం చేయబోతున్నాం? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకో మూవీ క్రియేట్ కాబోతున్నాం. ఆ సినిమా ఏదో కాదు, రహస్యం ఇదం జగత్, ఒక సైఫై థ్రిల్లర్ మూవీ. ఎస్, ఇది మామూలు సైఫై థ్రిల్లర్ కూడా కాదు. దీనిలో రొమాన్స్ ఉంది, యాక్షన్ కూడా ఉంది, నీకు ఫ్రెండ్షిప్ ఉంది. ఎస్, ఫ్రెండ్షిప్ థ్రిల్లర్. ఓ అయితే మన అందరికి కావాల్సిన జానర్స్ ఉన్నాయి. ఎస్. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. అమ్మో, ఇక్కడేం చేస్తున్నావురా? అమ్మా, నాకు తాతగారు రోజు గుర్తొస్తున్నారు. తాతగారు మనతో విడిచిన తన జ్ఞాపకాలు. రహస్యం ఇదం జగత్. ఇదిదా సినిమా పేరు. నాకు తెలిసి సినిమా మొత్తము అంతా కొత్త క్యాస్ట్ ఉంది. మొత్తం ఫారెన్ లో షూట్ చేసిరంట. ఓ ఇంట్రెస్టింగ్. సో చిన్న కంటెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే తాతగారు అంటారు చూడు, ఆయన ఒక సైంటిస్ట్ అనమాట. సో ఆయన ఒక బుక్ రాస్తాడు అనమాట. ఈ బుక్ మెయిన్ థీమ్ ఏంటంటే, మన పురాణాల్లో ఇవన్నీ చెప్తారు కదరా, నారదుడు ఒకటే టైంలో ఇన్ని చోట్ల ఉంటుండే, టైం ట్రావెల్ చేస్తుండే, వేరే ప్యారలల్ యూనివర్స్ ఉంది అంటారు కదా. సో సినిమా ఏంటంటే, అవన్నీ పురాణాలు ఎందుకని ఇప్పుడు ఎందుకు కావని క్వశ్చన్ మార్క్ తో స్టార్ట్ అవుతుంది అనమాట. మార్వెల్ మల్టీ యూనివర్సెస్ ఎట్లుంటాయో అంతే కదా. అరే నువ్వు చెప్పే మార్వెల్ మల్టీ యూనివర్స్ అన్ని మన దగ్గర ఉండే తీసుకోవేర్రా రే. నేను మార్వెల్ లని లేపుతలేను బ్రో. అరే నువ్వు ఎంత అట్లాంటి మార్వెల్ time ఫాలో lines అయితే అంటున్నావా? సో ఆ నాలెడ్జ్ మనకి మర్చిపోయినాం కాబట్టి మనకు తెలియదు, కానీ ఉంది. సో అదేంది తెలుసుకోవాలనేదే ఈ రహస్యం మూలం ఇదం జగత్ మెయిన్ పాయింట్. అది ఓకే. భలే వచ్చిండ్రా దాంట్లోకి వెళ్ళి. అది దా హీరో ఇంట్రడక్షన్ అన్నమాట. హీరో ఇంట్రొడక్షన్ అది. హీరోనా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? మన హీరో ఏంటంటే ఒక చాలా బ్రిలియంట్ అన్నమాట. అందుకనే మైండ్ మీద కొట్టిర్రు ఆయనని. చూడడానికి రక్తంగా ఆడుతుంది. మైండ్ కాదు, నెత్తిపైన కొట్టారు. అదే మైండ్ దగ్గర అంటున్నా. ఇప్పుడు అది ఏ పోర్టల్ ఎక్కడ నుండి వచ్చిండు? అవన్నీ తెలుసుకోవాలంటే ముందు దేవుడి కథ తెలుసుకోవాలంటే అనుకున్నావు కాదు. ఇది ఇదం జగత్ కథ తెలుసుకోవాలి. డాక్టర్ స్ట్రేంజ్ లెక్క పోర్టల్ తెరిచే ఏమైనా శక్తులు ఉన్నాయా హీరోకి? అంటే డాక్టర్ స్ట్రేంజ్ తెరవగలుగుతాడు పోర్టల్, మనం తెరవలేమా? మనోళ్ళు కూడా తెరుస్తారు. అందుకనే అడుగుతున్నా నేను, తెరిచిండా అని పోర్టల్. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ మాకు తెలుస్తుంది అన్నమాట. ఓకే. వింటున్నావా? ఇదిదా మన హీరోయిన్ అన్నమాట. నువ్వు నిజంగానే వచ్చేస్తున్నావా నాతో? మరి నీ కెరియర్ వద్దు. ఐ డోంట్ వాంట్ బి యువర్ వీక్నెస్. మరీ అంత సెల్ఫిష్ కాదు నేను. హలో మేడం, నేను మాత్రం సెల్ఫిష్. సో నేను ఒక బేసిక్ కంటెక్స్ట్ ఇస్తా ఇప్పుడు క్యారెక్టర్స్. సో ఇట్లా హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు. హీరోయిన్ వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోతా అనుకుంటుంది, మొత్తం ఇండియాకి వెళ్ళిపోతా అంటే, మనోడు కూడా ఏంటంటే హీరోయిన్ వదిలి ఉండలేక మనోడు కూడా వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకుంటాడు. గర్ల్ ఫ్రెండ్ అంత అందంగా ఉంటే ఓడరాడు యుఎస్ఏ నుంచి ఇండియాకి. ఏం రా, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కూడా పోతుండే. అంతే కదా. మనోడు ఎట్లా అంటే టాప్, ఎంత పెద్ద పొజిషన్ ఉన్నా కాదు, నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్, మనుషులు ఇంపార్టెంట్ అని మనోడు వదిలేస్తాడు అనమాట. జాబ్ వదిలేసి ఇండియాకి పోదామని ప్లాన్ చేస్తాడు. హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డిగేట్ క్రాక్ చేసేటోడు మన హీరో. అంతేనా? అంతే. ఓకే. ఒక 5 ఫ్రెండ్స్ ఉంటారు వీళ్ళు. సో వీళ్ళందరూ ఒకసారి గెట్ టుగెదర్ అయ్యి పోయే ముందు ఒకసారి మాట్లాడదాం మనోడు ప్లాన్ చేస్తాడు అనమాట. ఓకే.
Hey. Any reservation for tonight? Yep. In the name of Abhi. ఫోరేంట్రా? నేను చెప్పా. Found. Follow her, please. హీరో హీరోయిన్ అంటే వీళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నట్టు అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరికి తెలియదు. ఎస్. ఈ విషయం తెలిసిన తర్వాత నాకు ఫస్ట్ మేజర్ డౌట్ ఒకటి వచ్చింది, వీళ్ళేం ఫ్రెండ్స్ రా బాబు అని. ఎందుకు మన సాయి గురించి మనకు తెలుసా? అదే కరెక్ట్. అది అది కరెక్టే కరెక్టే. నేను అంటే చెప్పాను వీంది వేరే కేసు రా, వీడు ఎన్నని చెప్పుకుంటాడని. నేను చెప్పక ముందుకే అర్థం చేసుకుంటారా మీరు, అది మన ఫ్రెండ్షిప్. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. పోర్ట్లాండ్ ఫర్ సర్ప్రైజ్ రీయూనియన్. మనమున్న ఈ బార్ కి నాస్టాల్జియా బార్ అనే నిక్ నేమ్ కూడా ఉంది. హే ఈయన ఆయననే కదా? ఎస్, డల్లాస్ నాగేశ్వరరావు. అదే ఏం చేయకుండా చాలా ఫేమస్ అయిపోయాడు. ఇలా కూడా అంతేనా, ఏం చేయకుండా ఫేమస్ అయిపోతాడా? లేదు లేదు, మనవాడికి చాలా మెయిన్ రోల్ ఉంది అనమాట ఇక్కడ. పెద్ద స్కెచ్చే. I'm so glad you all are here finally. In years అయిందో స్తుతి జోకులు విని. నన్నే కాదు ఇంకా పిలవాల్సిన వాడిని పిలిచాడు. ఎవరు? ఇట్లాంటి ఇప్పుడు ఈ క్యారెక్టర్ వస్తుంది కదా, ఇట్లాంటి క్యారెక్టర్ ప్రతి కాలేజ్ గ్యాంగ్ లో కంపల్సరీ ఉంటాడు రా, కంపల్సరీ ఉంటాడు ఈ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ చూస్తుంటే షార్ట్ టెంపర్ క్యారెక్టర్ లెక్క అనిపిస్తుంది. ఎస్, పిచ్చోడు అంటారు కదా ముద్దుగా, అట్లాంటి క్యారెక్టర్. I believe the word is out. A sporadic stimulant was found in the victim's bloodstream, meaning he consumed some sort of substance that would cause psychological consequences. Like. సో ఇక్కడ ఏంటంటే హీరో వాళ్ళు ఏదైతే లొకేషన్కి వెళ్తుర్రో పార్టీ చేసుకోనికే తీసుకుంటారు కదరా ఏదో, ఎట్లా అంటే నార్మల్ హై కాకుండా జాంబీ టైప్ కొంచెం బిహేవ్ చేస్తారనమాట. సో అది ఎవరికి ఏదైతుందో మనకు తెలియకుండా అందుకు లాక్డౌన్ చేయాలని ప్రకటిస్తారు, ఎట్లా జస్ట్ చర్చలు చేసుకుంటుంటారు. సో మన వాళ్ళకి తెలియకుండా అదే టైంకి అదే ఏరియాకి పోతారు. అంటే అది బయట అనౌన్స్ చేయరు, బట్ ఒక పర్టికులర్ ఏరియా లోపల ఉంటది అనమాట. అది బయట ఎవరికి చెప్పరు అది ఉంది ఇట్లా అవుతుంది అని చెప్పి. పెద్ద సమస్య వచ్చి పడిందే. బ్రేకప్ అనేది ఒక చిన్న రీజన్ వల్ల అవ్వదు కదా, పెద్ద లిస్టే ఉంటుంది. అదంతా మాకు తెలియదు, మా సాయిగానికి అయితే చాలా ఎక్స్పీరియన్స్. మాట్లాడము అన్నా అవసరం లే, ఎవ్వడే మాట్లాడక్కరు. అయితే పక్కా వీడియో చేసి. అవునరా, నేనే చేసా. అయితే ఎందుకు ఇగో ఈ ఫాల్తూ బిహేవియర్ చూసే భయపడి ఉంటది. ఇట్లుంటే బ్రేకప్ కాక ఇంకేమైతుంది? డ్రగ్ తీసుకుంటే పిచ్చోళ్ళు అవుతారు కానీ ఇట్లాంటి వాళ్ళకి డ్రగ్ తీసుకోకపోయినా పిచ్చోళ్ళు అవుతారు. అది క్యారెక్టర్. కరెక్ట్ ప్లేస్ కే వచ్చిర్రు, తప్పిపోయి ఏం రాలే వాళ్ళు, కరెక్ట్ ప్లేస్ కే వచ్చి రాదు. వాళ్ళు కాదు, ఆ పర్సన్ కరెక్ట్ ప్లేస్ లో ఉన్నాడు. వీళ్ళంతా ఏదో చోర్ లెక్కలు చేస్తున్నారా వీళ్ళు? నడుస్తూనే ఉంటుంది. ఏ రొమాంటిక్ అంటే పక్కకి వెళ్తే రొమాంటిక్ ఉంటదారా, మాట్లాడుకునేది ఉంటదారా? అందరు నీలా ఉంటారు అనుకుంటున్నారా సాయి? అంటే నువ్వే అన్నావు కదా స్టార్టింగ్ లో, ఒక రొమాంటిక్ లవ్ ఫ్రెండ్షిప్ అని ఉంటాయని. నీ రేంజ్ రొమాంటిక్ కాదన్నా, ఏదో మా రేంజ్. వాడు ఇంటర్నేషనల్ అనగానే వేరే ఊహించుకుంటున్నాడు. అది నా బలహీనత. యుఎస్ లో షూటింగ్ అయింది, యుఎస్ కదా. మన వాళ్ళు ఎంత యుఎస్ లో షూట్ చేసినా తెలుగు సినిమానే. ఓకే ఓకే ఓకే. Hello, we are calling from Timberline Cabins. May I speak to Abiram? స్పీకింగ్. I see you made a reservation for tonight. అయితే వీళ్ళందరూ నైట్ స్టే కోసము ఒక దగ్గర హోటల్ బుక్ చేసుకుంటారు రా. కాకపోతే బుక్ చేసుకున్నప్పుడు ఆడ ఏముంటది అంటే టైమింగ్ ఏ టైం కైనా సరే వచ్చి చెక్ ఇన్ కావచ్చు అని ఉంటది. స్నో స్టార్మ్ వల్ల ఏమైతుంది, వీళ్ళు జల్దీ క్లోజ్ చేస్తాము, ఆ టైం వరకు ఓపెన్ ఉండదని చెప్పి వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఆ ప్లేస్ కోలేరు, ఆల్టర్నేట్ గా వేరే ప్లేస్ చూసుకోవాలి. ఇప్పుడు చూడు ఒక్క సెకండ్ లా దోస్తాని ఎట్లా తిరుగుతుందో ఇప్పుడే చూస్తాను. ఆ ఆల్టర్నేట్ ప్లేస్ ఎక్కడ పోతారు, ఏమైతుంది అసలు, ఇప్పుడు ఏమైతుంది అనేది మొత్తం నడుస్తుంది. అదేంది బ్లూ స్క్రీన్ గ్రీన్ స్క్రీన్ అట్లనే ఉన్నాయి పైన. అది బ్లూ స్క్రీన్ కాదు, అది అద్దాలు. అద్దాలు అట్లనే ఉంటాయి. చూడలేను ఎప్పుడు, నేను ఎప్పుడు చూడలే. అయ్యా దాబాలోకి పోయినప్పుడు చూడలేవు, అట్లనే ఉంటాయి అద్దాలు. ఓ ఇడెల్లో కూడా ఉంది. అది యుఎస్ఏ కదా.
అంటే యుఎస్ లో కూడా ఊర్లు ఉంటాయి, యుఎస్ అంటే ఊర్లు ఉన్నాయా? మన ఇండియన్ స్టైల్ ఉంటే ఏముంది, యుఎస్ అని ఉండాలి కదా. యుఎస్ఏలో పంజాబీ దాబాద్. ఓహో. అన్ని రిలేటెడ్ గా అనిపిస్తున్నాయి. ND60 Yes, neodymium magnets. federal law. Like wormhole MRI scanner that can replace the current MRI scanner. సో మన డల్లాస్ బ్రో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ సినిమాలో ఆమె ఒక సైంటిస్ట్ ఉంటుంది అనమాట. సో ఈయన కూడా ఒక సైంటిస్ట్ ఉంటాడు. సో వీళ్ళు ఒక రీసెర్చ్ చేస్తారు అనమాట. కానీ అదేమవుతుందంటే పైసలు లేక రీసెర్చ్ మధ్యలో ఆగిపోతుంది. సో అది ఏం చేయాలో అర్థం కాదనమాట. సో అది సైడ్ బై సైడ్ నడుస్తుంటుంది, అది కూడా ఒక ఇష్యూ ఇట్లా. ఓకే ఓకే ఓకే. నీ ఫోన్లో సిగ్నల్ ఉందారా? లేవు మామ, నా ఫోన్లో సిగ్నల్స్ లేవు. వెకేషన్ అనుకుంటే ఒక్క పని మంచిగా అవ్వట్లేరా. ఎటోలం ఇక్కడ వచ్చి పడ్డాం, ట్రిప్ మొత్తం ఖరాబ్. మామా మనం అదే కదా చూసిన, తెలుసురా ఆయనకి, తెలుసు ఆయనకి తెలుసు, అనుభవంతో చెప్తున్నాం. పురాణాలు ఉన్నవి మోరల్స్ నేర్చుకోవడానికి, అంతేగాని మల్టిపుల్ రిలేషన్షిప్స్ కి ఇన్స్పిరేషన్ కాదు. నాకు తెలుసు కానీ ఒకేసారి ఇద్దరు లవ్ చేయడం అంత తప్ప కాదు, ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఒకేసారి ఇద్దరు లవ్ చేయడం ఎందుకు వచ్చింది? ఏదో శృతి కొడతాం కదా నలుగురు కూర్చుంటే అట్లా. రెడ్డి అని అడిగినట్ట. అవి ఇంత సింపుల్ గా ఉండవులే. అక్కడ ఇద్దరు ఉండరు, ముగ్గురు నలుగురు ఉంటారు. 16,000 మందితో రిలేషన్షిప్ కన్నా మన పూర్వీకులు ఒక మనిషి మల్టీ డైమెన్షనల్ గా ఎగ్జిస్ట్ అవ్వచ్చు అనే సైన్స్ గురించి చెప్పారేమో. ఇంట్రెస్టింగ్. అరే అసలు ఆ లైన్ చూసినావా? అంటే ఒకటేసారి ఇద్దరితో రిలేషన్షిప్ నుండి ఆ లైన్ ఎక్కడ తీసుకొచ్చి ఇష్టం ఎట్లా కనెక్ట్ చేసారు? ఇప్పుడు మనలాంటి వాళ్ళు మల్టీ డైమెన్షన్ లో ఒక 1000 మంది ఉన్నారు అనుకో, అందరు సింగిలే ఉంటారా? జస్ట్ డౌట్. ఎమోషనల్ డ్యామేజ్ ఇదైతే పాపం. మనం సింగిల్ ఉన్నాం అని చెప్పి మనం ఇంకో డైమెన్షన్ వాళ్ళు కూడా సింగిల్ ఉండమంటావారా? అదే ఇప్పుడు 16,000 మంది అందరు ఉన్నారు అంటే మనం ఒక్కరం సింగిల్ ఉంటే అందరు సింగిలే ఉంటారు కదా. ఏమో సార్, సింగిల్ కాదురా, రాడ్ సింగిల్ ఉంటారు. నువ్వు కాదురా రే, అది నువ్వు కాదు. సాయిగాడు ఇప్పుడే 10 మంది మెయింటైన్ చేస్తాడంటే మరి 10 అంటే అమ్మో. ఎందుకు అంటే ఇప్పుడు మన ఛానల్ కూడా మల్టీ డైమెన్షనల్ అన్నిట్లో ఉంటుందా? అది ఇది రా అడగాల్సిన క్వశ్చన్. నేను వేరే డైమెన్షన్ అయినా తెల్లగుంటానేమో చూడాలి. అదే ఏ డైమెన్షన్ అట్లనే ఉంటావు నువ్వు. తనే నీకు జుట్టు ఉంటారా ఎక్కువ వేరే డైమెన్షన్ లా? ఉన్నవాడు ఊడిపోతుంది రా, సేమ్ ఇప్పుడు నాకు ఊడిపోలేదా, సేమ్ అంతే అవుతుంది. కానీ నువ్వు బాధపడకు పిపిండు, సింగిల్ గా ఉంటావు, ఏదో ఒక డైమెన్షన్ నువ్వంటూ మింగిల్ అయి ఉంటావు, బాధపడకు నువ్వు. ఏదో ఒక్క డైమెన్షన్ అయినా చాలు. అది ఇదే అయి ఉంటది. ఏది డైమెన్షన్ అయి క్వాంటమ్ సైన్స్ ఇలా ప్యారలల్ యూనివర్సెస్ క్రియేట్ అయ్యే ఛాన్స్ బై నేచర్ ఆఫ్ ఎగ్జిస్టెన్సే ఉన్నాయి. ప్రతి డిసిజన్ పాయింట్ దగ్గర ఎన్ని పాసిబిలిటీస్ అయితే ఉంటాయో అన్ని యూనివర్సెస్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దే ఆల్ ఎగ్జిస్ట్ సైమల్టేనియస్లీ. గైస్, దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐన్స్టీన్ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ హిస్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. 1978లో ఒక ట్రక్ డ్రైవర్ సడన్లీ డిసపియర్డ్. జాన్ ఫ్లోయిడ్. రాత్రి ట్రక్ నడుపుతూ ఫారెస్ట్ బయట ట్రక్ బ్రేక్ డౌన్ అయిందంట. ట్రక్ అక్కడే వదిలేసి ఫారెస్ట్లోకి వెళ్ళాలి. 30 years నుంచి no traces of him or his body. Many believe he possibly went into another existence. కొన్ని సెంచురీస్ బ్యాక్ ఇక్కడ ఉండే నవాహో నేటివ్ అమెరికన్స్ దీనే అని ఒక రిచువల్ ప్రాక్టీస్ చేసేవారండి, టు ట్రావెల్ యూనివర్సెస్. అయితే ఆఫ్టర్ మెనీ సెంచురీస్ వాళ్ళ ఎనర్జీ ఇంకా ఇక్కడే ఉంది. అది ఏ ఫారెస్ట్ కాదురా, ఇప్పుడు ఉన్న ఫారెస్టే. అదే అనిపిస్తుంది నాకు కూడా, ఉండొచ్చు. నాకు ఆ బ్లూ స్క్రీన్ గ్రీన్ స్క్రీన్ చూసినప్పుడే డౌట్ కొట్టింది. సో జాన్ మే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ అని కొంతమంది, అతను ఇంకా ఇక్కడే ఫారెస్ట్ లో ఎక్కడో ఉన్నాడని కొంతమంది నమ్ముతున్నారు. ఇప్పుడు జాన్ వో వచ్చి వాసు వాసు అని అంటాడా? వాసు అడవిలో ఇన్ని ఆకులు ఉన్నాయరా, ఏదో ఒకటి వాడు. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని క్వాంటమ్ సైంటిస్ట్ క్రియేటెడ్ అన్ యాప్ కాల్డ్ కాస్మోస్ స్ప్లిటర్. అది క్వాంటమ్ వేవ్ అంటే ఎలక్ట్రాన్ ని మన ఫిజికల్ బాడీ నుంచి పాస్ చేసి మనలాగా క్రియేట్ అయిన వేరే యూనివర్సెస్ గురించి చెప్తుంది. ఏంది ఇప్పుడు యాప్ లోనే అన్ని అయిపోతాయా? మరీ చెప్తారు మీరైతే. టెక్నాలజీ అప్డేట్ అయింది ఇప్పుడు. మరి
యాప్లో ఒరే వాళ్ళు ఇండియాలో ఉంటలేరురా, యుఎస్ లో ఉంటారు. యుఎస్ లో ఏమేమో అప్డేట్ అయినాయి, మనకు తెలియదు అంతే. కాదు, మొత్తం ఏఐ నడుస్తుంది ఇప్పుడు. మీరు వేరే యూనివర్స్లో ఉన్న మిమ్మల్ని ట్రాక్ చేయాలంటే లెట్స్ ఆల్ డౌన్లోడ్ దిస్ యాప్. ఇది ప్రమోషన్ స్టంట్ అన్నమాట. సడన్ గా వచ్చి వాడండి పోయిపోమంటారా? అది కూడా వాళ్ళు ఇచ్చిన లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలా ఇది? కాదు, ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు యాప్ డౌన్లోడ్ చేసుకుంటారా? నెట్వర్క్ లేదు, యాప్ అదే సిగ్నల్ లేదు, ఏం లేదు. అందరి దగ్గర ఐఫోన్లు ఉన్నాయా? అయితే ఏ డ్రాప్ అంటే ఎంతో సహాయం అన్నట్టు అది అమెరికా రా భయ్, అన్ని లేటెస్ట్ ఉంటాయి. నీకు తెలియదు, ఇవన్నీ చీకట్లోనే వేస్తారు. నాకు వైఫై లేకపోతే డౌన్లోడ్ అయింది. అదే అసలు నెట్వర్క్ లేదు, డౌన్లోడ్ అయ్యేదంటే నిజా మన బ్రో ఒకటి కరెక్ట్ అయిపోయింది ఇష్టం. లాజిక్ ఉంది మూవీలో. నువ్వేంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? సారీ అఖిరా, ఐ డోంట్ నో. కాదు, ఇప్పుడు ఏమైంది అంటే యాప్ డౌన్లోడ్ కాలేవా? అయినాయా? యాప్లు డౌన్లోడ్ అయినాయి కానీ ఏం చూపెట్టలేదు. ఈ మోతి ఊ అంటే అంటే ఆ రూమ్ చూస్తుంది. డే టైంలో పోవచ్చు కదండి. I just came here to settle things. And I am settling things here. No, you're talking about the past. The past that was never resolved. మీ ఆ పాస్ట్ ఏంది? వాడు చెప్పిందే వీడు చెప్తుండే. అదే కదా. చూడు రెడ్డి గారు ఆల్మోస్ట్ ఇది కథ కదా రోత అన్ని ఎపిసోడ్ చూసిండు. ఆ ఎక్స్పీరియన్స్ తోటి రిజాల్వ్ చేసేస్తాడు. జస్ట్ ఆ పాస్ట్ ఏందో ఎపిసోడ్. పిల్ల కోసమా, ఇంకో పిల్ల కోసమా? పాస్ట్ ఏంది అసలు? లేకపోతే మీ ఇద్దరు కలిసి ఒక పాస్ట్ ఉందా? ఏంటది? రివీల్ చేయండి, ఏంటది? అది ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. నువ్వు పాస్ట్ లో ప్రీతితో కలిసి నన్ను మోసం చేసినావు. నౌ ఇట్స్ మై టర్న్. వీళ్ళంతా ఫ్రెండ్స్ ఉండే. ఆ జుట్టోన్కి పిల్ల ఉంటుండే అనమాట. ఆ జుట్టోన్ పిల్ల వీనితోటి ఒకరోజు మూవ్ ఆన్ అయింది అనమాట. జనక్ ఇక ఇప్పుడు ఈడేందంటే అది పాస్ట్ లో అయింది, ఇప్పుడు ప్రజెంట్ నేను చేస్తా అదే తప్పు అని వీడు అంటున్నాడు. నువ్వు ఇది కొట్టి పండుకో, నేను అక్కిరాతో పండుకుంటా. ఇవన్నీ ఎందుకురా పోయి ఆడ పోయింది ఆమె చూపించమన్నారు. ఈ గొడవలు ఎప్పుడు ఉండే ఇవి, ఇది ప్రతి వర్షం ఉండేది. అదే కొంచెం ఎక్సైటింగ్ ఉన్నది, అది చూపించచ్చు కదా. ఈ లవ్ స్టోరీలు అన్ని వద్దు మాకు. ఎన్ని లవ్ స్టోరీలు, ఎన్ని చీటింగ్ స్టోరీలు చూడలేదు మేము. ఇవన్నీ బొచ్చిన ప్రతి సినిమాలో ఉండేది. సినిమా కాదు, ఇది కథ కాదు రోజులో ప్రతి ఎపిసోడ్ ఇదే ఉంటది. అదే కదా, వి నీడ్ సంథింగ్ న్యూ. క్వాంటమ్ ఫిజిక్స్, ఐన్స్టైన్ థియరీ. yes ఏంది అది, ఏంది వస్తది? వై ఎలిఫెంట్? విశ్వ ఇవన్నీ ఎందుకు వాడుతున్నారా నువ్వు? సో ఇందాక మనకి ఏదైతే బ్రేక్ అయిందో అది ఇదే అన్నమాట. వైట్ ఎలిఫెంట్. వీడు నార్మల్గానే సైక్ గాడు. అదే కదా, వైట్ ఎలిఫెంట్ తీసుకుంటే ఇంకెంత సైక్ గాడు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. వచ్చిందిరా, ఏమైనా చంపేసిండా? ఆమె వాడిని ఎత్తుకుంటా పోతుర్రా లేకపోతే ఆ ప్లేస్ పోతుర్రా? వాడు పొదల్లోకి వెళ్ళిపోతాడు రా చెట్లకు. అందుకే వాడేంది అది పట్టుకుని వస్తాడు, వస్తే కొడదామని. ఈమె దాని సర్చ్ కోసం పోతుంది. ఈ సినిమా మొత్తంలా కరెక్ట్ పని చేస్తున్నట్టు ఈమె అన్నప్పుడు నుంచి ఆమె అసలు గోలే వేరే ఉంది అసలు. అంబిషియస్ గర్ల్. ఇద్దరు చచ్చిపోయారని కూడా లేదా అంటే వీళ్ళేం చేస్తారు? ఎవర్రా మీరు? ఏం జరుగుతుందిరా ఈడ? ఏంద్రా ఈ సెటప్ ఏందిరా అసలు? చిచ్చుబుడి పట్టుకొచ్చిండాడు. చిచ్చుబుడి ఏంద్రా అది?
సో ఏమంటే ఇందాక స్టోరీ నేటివ్ అమెరికన్స్ ఒక రిచువల్ ప్రాక్టీస్ చేస్తారని. సో అది ఇదే అన్నమాట. అది చేసిన మెటీరియల్ ND2 అది ఇదే మెటీరియల్ రేర్ మెటీరియల్ ఉన్నదన్నమాట. యూజ్ చేస్తుండే. అదంతా చేస్తుంటే ఆమె చూస్తుంది. ఏమన్నారా ఆమెని? దాని ఆన్సర్ ఏంటంటే వాళ్ళు ముందే ఎక్స్పెక్ట్ చేస్తారు వీళ్ళు వస్తారని తెలుసు వాళ్ళకి. ఓకే. అంటే వాళ్ళు అది ఎప్పుడు చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఎవరు ఎప్పుడు వస్తారని వాళ్ళకి ముందే తెలుసా? ఎస్ ఎస్. ఓ పోర్టల్. అచ్చా. స్పేస్ టైం బూమ్ హోల్. ఈ అపురూపమైన క్షణం, ఈ ప్రదేశం, ఇక్కడ కాలానికి ముగింపు ఉండదు. ఆడు చెప్పేది ఏంటంటే ఈ పర్టికులర్ టైం స్పాట్ నుండి దీనికి ఎండ్ లేదనమాట, ఇది లూప్లు ఉంది అని ఆడు చెప్తుండు. ఓ ఈ ఫారెస్టా? ఎస్. అంటే ఇప్పుడు ఇదే సీన్ మల్టిపుల్ టైమ్స్ అయింది. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడే కాకుండా ఇంతకు ముందు సార్లు కూడా మసాలు వచ్చిర్రు కానీ కదా. అందుకే వాడు వచ్చినా కూడా పెద్ద పట్టించుకో, ఎందుకంటే వీళ్ళు వస్తారని తెలుసు కాబట్టి వాళ్ళకి. బోర్ కొట్టదా రానికి? అది అనుకుంటాం కానీ ఒక స్టోరీ ప్రకారం ఎట్లుంటే వీళ్ళకి ఒక డ్యూటీ అవ్వలేదు అంతే. అరే ఇప్పుడు నేను చెప్తా, మాల్స్ లల్లా ఇట్లా ఏమంటాం కింద పార్కింగ్ తీసుకోనికి ఉంటారు చూడు, అట్లా వాళ్ళు పోర్టల్ పార్కింగ్ అన్నమాట. ఆ పోర్టల్ పార్కింగ్ వాళ్ళు కూడా కాదు. ఎస్, ఆ వాచ్మెన్ లాగాలి అంతే. మనం క్యాపిటల్ మండికి పోయినప్పుడు డోర్ తీసి సలాం కొడతాం. అది పర్ఫెక్ట్ యాప్ట్. ఎందుకంటే ఎప్పుడు ఇదే కదా. అదే పని కదా, ఎవరు వచ్చినా సరే నువ్వు 10 సార్లు వచ్చినా సరే 10 సార్లు సలాం కొట్టాలి. ఏం సార్ చెప్పండి సార్, ఏం చేయాలి? గన్న ఎందుకు వచ్చిందిరా? ముసలాడు వచ్చిండు. ఇవేం చంపారు? కాదురా, ఎవడొచ్చిండు? ఈవెన్ ఎందుకు చంపారు? ఏం జరుగుతుందిరా ఈడ? వాడు వెయిట్ చేస్తుండే ఏది ఇంకా గన్ రాలేదని. వాళ్ళు డ్యూటీ అయిపోయింది వెళ్ళిపోతారు వాళ్ళు. కాదు, ఎట్లా ఉంది తెలుసా, పబ్జీలో ఈ మధ్య కొత్త పోర్టల్స్ వచ్చినాయి. మనం ఉండంగానే ఎనిమిస్ రాగానే ఏదో ఒకటి పోర్టల్ వెళ్ళి దాక్కుంటుంది కూడా. మాడు ఇట్లా హీరో లాగా ఇట్లా వేయండు. ఆ ఫోటో ఉంది, ఆ ఫోటోని ఇట్లా డ్రాగ్ చేసుకుని వచ్చారు. అదే మధ్యలో ట్రావెల్ టైమ్ లో పడుకున్నట్టున్నాడు, అట్లనే బయటకు వచ్చేసి పడుకున్నా. టైం ట్రావెలింగ్ లో అలసిపోయినారు. ఆ టైమ్ లో ఏం చేయాలి అర్థం కాక పడుకున్నాడు. వాడికి ట్రావెలింగ్ నిద్ర వస్తుందేమో నాలా. అంటే కొన్ని ఫ్లాస్ ఉన్నా సరే లాజిక్ మాత్రం అన్ని బాగా చూపించారు కరెక్ట్ గా. అది అట్లా అది లాజిక్. స్టోరీస్ ప్రకారం ఎట్లుంటది అంటే ఈ టైం ట్రావెల్ చేసినప్పుడు నాజియా టైప్ ఉంటది అనమాట. అది ఎక్కువ ట్రావెల్ చేస్తుంటే ఫీల్ పోతుంది, కానీ ఫస్ట్ టైం చేసినప్పుడు నాజియా టైప్ ఉంటుంది, ఇట్లా చక్కెర వచ్చి పడిపోయినట్టు ఉంటది. మీరు ఒక్కటి సరిపోనారా మీకు? వాళ్ళ లోపల అది యాప్ తో ట్రై చేసినప్పుడు ఇది అయ్యింది. కిరా పార్లర్ నీ వెనకాలే ఉంది. ఏమైందిరా ఆపేసినావు? ఇప్పుడు మనుడు ఆ పోర్టల్కి వెళ్ళి బయటకు వచ్చిండు, ఈడి దాకా వచ్చిండు, బాగానే ఉంది. ఇప్పుడు జరగబోయేది చేంజ్ చేస్తాడా లేకపోతే అదే రిపీట్ అవుతుందా? వీడు వచ్చింది పాపం కరెక్ట్ టైం లైన్కే వచ్చిండు, ఎగ్జాక్ట్ వీళ్ళని ఆ ఇన్సిడెంట్ జరగక ముందుకే. కానీ ఆ గన్ షాట్ ఎవడు చేసిండు చెట్టు పక్కన నుంచి? అసలు ఇప్పుడు అంటే ఇప్పుడు వీడు వచ్చిన టాస్క్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళని కాపాడుతాడా ఆరోన్ కాపాడుతాడా? అంటే అందరినీ కాపాడుతాడా? అసలు ఆ డ్రగ్స్ అవన్నీ చేసింది ఎవరు? అసలు జాంబీలు కావడానికి కారణం ఎవరు? అసలు ఆ ND60 మెటీరియల్ ఏంది? దానికోసం ఫైట్ ఓడి చేస్తుండు.
ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమా ఈటీవీలో ఉంది, వెళ్ళి చెక్ చేయండి. ఓకే. సినిమా పేరేంటో తెలుసు కదా, రహస్యం ఇదం జగత్. ఈ సస్పెన్స్ తోటి నాకైతే నిద్ర పట్టదు. అరే నాకు ఆ లింక్ పెట్టరా ఫాస్ట్ గా. లాస్ట్ లా ఆ క్లైమాక్స్ చూసి అయితే అరే అంటే ప్రతి క్వశ్చన్ ఆన్సర్ దొరుకుతుంది రా, ప్రతి క్వశ్చన్ ఆన్సర్ దొరుకుతుంది. సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. సినిమా చూసి వచ్చి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఎలా ఉందని చెప్పి. లాస్ట్ క్లైమాక్స్ ఎలా అనిపించింది తప్పకుండా మెన్షన్ చేయండి. నాన్నగారు